మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు జనవరిలో బయట దేశం టూర్ పోతున్నాడట. ఏలుబడిలకు వచ్చి 2 ఏళ్ళు అవుతున్నది. రాష్ట్రంలో ప్రజల బాధలు ఎట్లాగో తీరతలేవు. షెయి సర్కార్ ఎట్లాగో చందన అవుతుంది. మళ్ళా ముఖ్యమంత్రి అయితనో కానో అని ఇంటిల్లాదులను అందరినీ ఎంటబెట్టుకొని ట్రిప్పు గిట్లా పోతున్నాడా అంటే చూడుండ్రి. ప్రతి ఏడాది జనవరి నెలలో బయట దేశం దావోసులో జరిగే మీటింగ్కు ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్ పోతాడు కదా. అయితే ఈ తేప కూడా జనవరి నెలల బయట దేశం స్విట్జర్లాండ్కు పోయి దావోసులో అయ్యే మీటింగ్కు హాజరుపడి తెలివితోని తెలంగాణకు పెట్టుబడులు దేను చూస్తున్నాడట. ఆడికెళ్ళి అమెరికా దేశం పోయి ఆడ కూడా పెద్ద పెద్ద కంపెనీల పెబ్బలతోని మాట్లాడి ఫ్యూచర్ సిటీకి పెట్టుబడులు పెద్దెత్తున పట్టుకొచ్చేటట్టే ఉన్నాడట. మరి ఎప్పుడు ముఖ్యమంత్రి సార్ గాలి మోటార్కి బయట దేశం పోతున్నాడట అంటే ఏమో మీటింగ్ అయితే జనవరి 19 తారీఖు నాడు ఉన్నదట. మరి రేవంతాల సార్ అసెంబ్లీ సమావేశాలు ఒడిచినాక సంక్రాంతి పండుగ చూసుకున్నాక ఇట్లా పోతాడా, లేకుంటే అసెంబ్లీ సమావేశాలు ఒడిచిపోయినాకనే పండుగకు ముందే పోతాడో ఇంకా 3-4 దినాలు అయితే తెలుస్తుంది. అయ్యా రేవంతాల సారు, మీరు అప్పట్లనే దావోస్కు పోయి కోట్ల పెట్టుబడులు పట్టుకొచ్చినామని కొడంగల్ కాకరికాయలు ఎంత దొడ్డు ఎంత పొడుగంటే గుమ్మడికాయ ఎంత దొడ్డు ఆందెప్పకాయ ఎంత పొడుగు అన్నట్టు బాతాల పోషెట్టికి మించి బాగానే బాతకాలు కొడితిరి. ఏలుబడిలకు వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా ఎల్లయ్య గొంగడి ఏడున్నదంటే ఏసిన దగ్గరనే ఉన్నదన్నట్టు ఏవడితిరి. మీ ముచ్చట ఎట్లున్నదంటే మాటలు కోటలు దాటుతాయి కానీ కాళ్ళు తంగెళ్ళు దాటాయి అన్నట్టే ఉన్నాయి. 2 ఏళ్లలో మీరు తెచ్చిన పెట్టుబడులు ఏడబెట్టినరో కూడా ఎవలకు తెలియదా. ఇట్లా ఏడాది కోపారి మీటింగులు అనుకుంటా పెట్టుబడులు పట్టుకొస్తామనుకుంటా తిరిగే మీ తొవ్వ ఖర్చులతోని 2 చిన్న పథకాలు కూడా రాష్ట్రంలో పబ్లిక్కు ఇచ్చినా అయిపోవు. మీ గాలి మోటార్ల గాలి ఖర్చులు మీటింగుల ఖర్చులతోని 4 కుటుంబాలన్నా బాగుపడేటి. అయ్యిందేదో అయ్యింది, పొయ్యిందేదో పోయింది. ఈ తేపనన్న పెట్టుబడులు పట్టుకొస్తే అంతకంటే ఏం కావాలి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.